ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం పింఛన్లు పెంచి వృద్ధులు, వితంతువులు, దివ్యాంగుల కళ్లల్లో ఆనందం నింపిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి దక్కుతుందని మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన పింఛన్లు పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే మండపేట 13వ వార్డులో ఇంటింటికి వెళ్లి పింఛన్లు అందజేశారు. పెంచిన పింఛను 4,000తో పాటు ఏప్రిల్, మే, జూన్ నెలల పింఛన్ను 1,000 రూపాయలు చొప్పున మొత్తం 7,000 రూపాయలను ఉదయం 6 గంటలకు ముందే పింఛనుదారులకు అందజేశారు. అలాగే దివ్యాంగులకు 6,000 రూపాయల చొప్పున పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేగుళ్ల మాట్లాడుతూ గత ముఖ్యమంత్రి జగన్ పెంచుకుంటూ పోతానని చెప్పిన మాటల గారడులతో పింఛనుదారులను మోసం చేశారన్నారు. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం అధికారంలోకి వచ్చిన వెంటనే 5 పథకాలపై సంతకాలు చేసి ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకున్నా అన్నారు. ఈ కార్యక్రమంలో మండపేట నియోజకవర్గ ప్రత్యేక అధికారి రామకృష్ణ, కమిషనర్ బి రాము, తహసీల్దార్ సురేష్, మున్సిపల్ వైస్ చైర్మన్ పిల్లి గణేశ్వరరావు, 13వ వార్డు టీడీపీ నాయకులు పల్లెవేల వెంకన్న, కుక్కల రామారావు, పల్లెవేల జానకి రామన్న, పల్లెవేల దుర్గా ప్రసాద్, గీసాల సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు 5 హామీల్ని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మొదటి సంతకంగా 5 ఫైల్స్ మీద పెట్టారు. మరి అందులోనే ముఖ్యమైనది పెన్షన్ల పెంపుదల. మరి 3,000 రూపాయల పెన్షన్ వస్తూ ఉందో ఆ పెన్షన్ని ఏప్రిల్ నెల నుంచే నెలకు 1,000 రూపాయల చొప్పున పెంచుతూ మరి ఈ నెల 4,000, ఏప్రిల్, మే, జూను 3 కూడా 1,000 చొప్పున 7,000 రూపాయల పెన్షన్ కార్యక్రమాన్ని ఇంటింటికి పంపిణీ కార్యక్రమాన్ని ఇవాళ చేపట్టాం. అదేవిధంగా దివ్యాంగుల పెన్షన్ని 3,000 నుంచి 6,000 రూపాయలకి రెట్టింపు చేస్తూ ఒక్కసారి అందరూ కూడా ఒక్కసారి ఆలోచించాలి. ఎలక్షన్కి ముందు మాత్రమే 3,000 చేశారు. కానీ గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఎన్నికల్లో హామీగా చెప్పారో ఆ హామీ నిలబెట్టుకుంటూ ఆ అవ్వాతాతల కళ్ళల్లో, అదేవిధంగా మరి భర్త చనిపోయి మరి అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి ఆ అక్క చెల్లెమ్మల యొక్క కళ్ళల్లో, దివ్యాంగుల యొక్క కళ్ళల్లో ఆనందం నింపాలి అని చెప్పి ఒక మంచి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ఇవాళ 1వ తారీఖున చేస్తానని చెప్పిన విషయాన్ని ఒకసారి గుర్తు చేస్తూ దీన్ని అమలు చేసే కార్యక్రమంలో మరి నన్ను కూడా పాలు పంచుకునేలాగా అవకాశం ఇచ్చినటువంటి మండపేట నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మరి మనసారా నేను నమస్కరిస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఏదైతే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, శ్రీ నారా లోకేష్ గారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అన్నీ కూడా ఒక్కొక్కటి నెరవేర్చే బాధ్యతని మేమందరం కలిపి తీసుకుంటామని చెప్పి సవినయంగా తెలియజేస్తూ అందరికీ నమస్కారాలు.